ఇక ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావుపై తిరువూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఫైర్ అయ్యారు. రక్షణ కోసం 6వ వార్డు కౌన్సిలర్ తమ ఇంట్లో ఉంటే ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు దాడులు చేయించారని ఆరోపించారు. ఆ సమయంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే కనిపించకుండా పోయారని మండిపడ్డారు. తిరువూరు మున్సిపాలిటీపై చర్చకు రావాలని ఎమ్మెల్యే కొలుకపూడికి ఆయన సవాల్ విసిరారు. ఇప్పటికైనా నీ యొక్క ప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి. ప్రజలు ఓపికని మీరు పరీక్షిస్తే, ప్రజల యొక్క అసహనాన్ని మీరు పరీక్షిస్తే, ప్రజల తిరుగుబాటు కనుక వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు క్యాంప్ వేసుకోవాలి. నువ్వు పారిపోక తప్పదు. నువ్వు అనుకుంటావు ఇవాళ రెచ్చగొట్టావు. కొంతమంది తాగుబోతుల బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, ఈ తాబేదారుల్ని కొంతమందిని డబ్బులు ఇచ్చి పోషించి ఇక్కడ నా ఇంటి మీదకే పంపించావు. రక్షణ ఉన్నటువంటి ఇంటి మీదకి. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా? అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎవరు ఏంటిది? ఏమనుకుంటున్నావు? ఈ తిరువూరు అంటే కొంతమందిని గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి, తాగుబోతులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? న్యాయస్థానాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో ఇది చేస్తున్నాం. ఈరోజే ఈ కంప్లైంట్ కూడా మన శ్రీమతి పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది, వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా స్టేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మొత్తానికి కూడా ఇచ్చేస్తున్నాం. మానవ హక్కులకు నివేదిస్తాం.